మొన్న ప్రభుత్వం సిగ్గు లేకుండా ఒక లెటర్ రాసింది, కృష్ణా బోర్డుకు ఒక లెటర్ రాసింది ఫిబ్రవరిలో. ఏమని రాసింది? మనకు రావాల్సినటువంటి వాటా ఇప్పటి వరకు 80% ఆంధ్ర తీసుకున్నది, మేము 20% మాత్రమే తీసుకున్నాము అని లెటర్ రాసింది. నేను రాసింది కాదు, గవర్నమెంట్ నా కవిత్వం కాదు ఇది. మీకు కావాలంటే అందరికి ఒక పేపర్ ఇస్తా. మరి 12 మంది గెలిచారు కదా అలీబాబా డజన్ దొంగలాగా. ఈ అలీబాబా డజన్ దొంగలు ఎక్కడ పోతున్నారు? 2 మంత్రులు ఉన్నారు, 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏం చేస్తున్నారు మీరంటే బారసాల పంక్యంలోకి పోతున్నారు మీరు. ఈ నాగర్ కర్నూలుకి నీళ్ళు ఏం కావాలి? ఇప్పటి వరకు స్థానిక ఎమ్మెల్యే ఒక్క పంట మీద ఇప్పటివరకు సమీక్ష పెట్టలే. తాగునీటి మీద సమస్య లేదు, సాగునీటి మీద సమీక్ష లేదు. కాలంలో ఎంత సాగైంది, ఎన్ని బస్తాల యూరియా కావాలి, ఎన్ని బస్తాల డిఏపి కావాలని ఇంకా అవగాహన లేదు నీకు. నువ్వు డాక్టర్వు, కనీసం ఆసుపత్రి మీద ఒక సమీక్ష చేయవు. డాక్టర్లు ఎవడు ఉంటాడో తెలియదు, మందులు ఏముంటో తెలియదు, నీకు డాక్టరు. మళ్ళా ఇది నీ పనితనం. ఆ ప్రభుత్వం వదిలేసిన దానికి రుబ్బెన్ కట్ చేయడానికి పనుకోరు, కత్తెర పెట్టుకున్నావు జేబులో. ఈ కాంగ్రెస్ వల్ల ఎమ్మెల్యేలు 12 మంది జేబులు ఏముంటుంది అంటే కత్తెర ఉంటుంది. కత్తెర తీసుకొని కట్ చేయడం వెళ్ళిపోడు. ఎవడికో కొడుకు పుడితే మేము మా ఇంట్లో పంపరాలంట, పక్కింట్లో పండుగ అయితే మన ఇంట్లో సపోర్ట్ అయినట్టు. ఇది మీ పరిస్థితి. 12 మంది గెలిచిర్రు, జిల్లాకు తెచ్చింది ఏంది? మీరు ముఖ్యమంత్రితో మాట్లాడి 3 సంవత్సరాలు అయింది మీరు గెలిచి. పాలమొంగ రంగారెడ్డి ఒక పంపు మేము వెటరన్ చేసినాం మా ప్రభుత్వం ఉన్నప్పుడే. అది 3 సంవత్సరాల తర్వాత ఇలా ఆన్ చేసినాం, ఏం చేయకుండా ఇలా ఆన్ చేసినాం, 2వ పంపు ఆన్ చేసినాం. అదే ఫిబ్రవరిలో శ్రీశైలంలో 110 టీఎంసీల నీళ్ళు ఉన్నాయి. ఈ 2 పంపులు ఆన్ చేసి ఉంటే ఆ 110 టీఎంసీల మీరుకి వెళ్ళి 20 టీఎంసీలో 30 టీఎంసీలో తీసుకుంటే నార్లాపూర్ కానీ, ఏదుల కానీ, గొట్టెం కానీ, కరవెన కానీ ఈ 4 ప్రాజెక్టులు నింపితే 50 టీఎంసీలు మీరు నింపగలిగింటే ఇలా రైతులకి కరువు వచ్చేదా? కల్వకుర్తి ఉన్న వాయకట్టు కింద ఉన్నటువంటి రైతులకు మేలు జరిగేది కదా. నీ ముందు చూపు లేని వల్ల, నీ అవివేకం వల్ల, నీ చేతగానితనం వల్ల, ఆంధ్రలో నీ గురువు ముఖ్యమంత్రి ఉండడం వల్ల గురుదక్షిణ ఇచ్చుకొని శిష్యుడిగా ఏకలవ్యుడు అనిపించుకున్నావు. రేవంత్ రెడ్డి సరైన ఏకలవ్యుడు, గురుదక్షిణ ఇచ్చిండు, ఇలా నీళ్ళు ఇచ్చిండు, రేపు రాష్ట్రానికి ఇంకో వెనుకాడ పోడు. అట్లాంటి ముఖ్యమంత్రికి మీరు సపోర్ట్ చేస్తున్నారు. మీకు ప్రజలు ముఖ్యమా, మీ రేవంత్ రెడ్డి ముఖ్యమా తేల్చుకోండి. మీరు ప్రజల పక్షాన ఉంటారా, రేవంత్ రెడ్డి పక్షాన ఉంటారా? ఒకసారి మీరు తేల్చుకోండి. మీరు ప్రజల పక్షాన ఉంటారా, పాలమూరు జిల్లా పక్షాన ఉంటారా, చంద్రబాబు నాయుడు పక్షాన ఉంటారా? మీరు తేల్చుకోండి. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోండి. 12 మంది ఉన్నారు మీరు ఒక తాటి మీద ఉండండి. ఎట్లా పాలమూరు రాదు కానీ చూస్తాం మేము. రండి, రాజకీయాల పక్షాన పెట్టండి, మంత్రి పదవి పోండి. అవసరమైతే మా ప్రభుత్వం వస్తే మీ ఇద్దరికి మంత్రి పదవులు ఇప్పిస్తానేరా. జూపల్లి గారు రండి, రేపు మళ్ళీ మా ప్రభుత్వంలో మంత్రి ముందు కావాలంటే నువ్వు. కానీ ప్రజల పక్షాన కొట్లాడు. ఎందుకు ఒక మంత్రి పదవి కోసం ఇలా రేవంత్ రెడ్డికి వతాస్తు పలుకుతున్నావు? ఎక్కడ పోయింది నీ పౌరుషం? అసలు మీరు ఎందుకు గెలిచిండ్రు? దేని కొరకు గెలిచిండ్రు? మీరు చేస్తున్నదే